తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సార్. నమస్తే అండి. రై రై రారా రై రై రా ఎక్కడ చూసినా ఈ పాట వినిపిస్తుంది. ఏంటి సార్ అంటే అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు, దాని అనుభవం అంటే ఆస్వాదిస్తున్నారు మీరు ఇప్పుడు ఆ విజయాన్ని? నిజంగా పారవశ్యంలో మునిగి తేలుతున్నానని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఒక ప్రేమ పాట రాసో ఒక ఐటమ్ సాంగ్ రాసో వైరల్ చేయడం అనేది కొద్దిపాటి సులువైన విషయం. ఎందుకంటే వాటి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత ఇంత ఒత్తిళ్ళతో కూడిన జీవితంలో, ఇంత గజిబిజి జీవితంలో ఒక చిన్నపాటి ప్రేమ, ఆ చిన్నపాటి శృంగారం, ఈ భావాలని మనసు కోరుకుంటుంది కాబట్టి చాలా సులువుగా శ్రోతని చేరచ్చు వాటి ద్వారా. ఇదేంటంటే ఒక చెప్పాలంటే సాహిత్యపరంగా ఇది ప్రబోధాత్మకమైన గీతం. అది ఒక పెద్ద స్టార్ ముఖతః రావాలి అంటే అందులో డ్యాన్స్ ఉండాలి, వ్యాపార విలువలు అన్నీ ఉండాలి. ఉన్నా కూడా సినిమా కథకి అంత ఉదాత్తమైన కథ కాబట్టి ఆ సినిమా కథ చెప్పే ఫిలాసఫీని మనం చెప్పగలగాలి. దానికోసం ఒక మాస్ పరిభాషను ఎంచుకున్నాం. మాస్ పరిభాషలో ప్రబోధాత్మకమైన గీతం అంటే అది కత్తి మీద సాము లాంటి విషయం. అటు ఇటు అయితే వెటకారం చేసినట్టు ఉంటుంది. అవన్నీ బేరీ చేసుకుని చాలా తూకంతో ట్యూన్కి రాసిన పాట ఇంతలాగా స్పందన పొందుతుందంటే ఖచ్చితంగా మనకు పరవశమే కలుగుతుంది కదా. కారణం జానీ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీతో రామ్ చరణ్ గారు వేసిన ఆ స్టెప్లో ఒక పక్క, రత్నవేల్ గారి అద్భుతమైన ఛాయాగ్రహణం ఒక పక్క, రెహమాన్ గారి స్వరకల్పనే కాకుండా స్వరం అదో పక్క, ఇన్ని వజ్రాల మధ్యలోంచి కూడా సాహిత్యం వెలుగుతుంది, సాహిత్యానికి కూడా ఒక గుర్తింపు లభిస్తుంది. ఈ పాట లైన్లని టైప్ చేసుకుని ఆ ఆడియోని స్టేటస్గా పెట్టుకుంటున్నారు. పైగా అందరూ ఒకే లైన్ కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్కి కనెక్ట్ అవుతున్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు ఇది కదా పాటకు రావాల్సిన స్పందన అని 2 నెలలు పడ్డ కష్టం కానీ, 2 ఏళ్ళ నుంచి వేచి చూసిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయి పరవశం ఒక్కటే మిగిలింది. అంటే ముందు మీరు అంచనా వేసేలే సార్ ఇంతటి ప్రశంసలు వస్తాయని, పాటకు ఇంత చేరువవుతుందని జనాలకు? అంటే నేనేమనుకున్నానంటే మంచి పాట ఇచ్చారు అని మామూలుగా ప్రశంసిస్తారని అనుకున్నాను. ఇంత ఈ కాలం పరిభాషలో చెప్పాలంటే ఇంత వైరల్ అయ్యి వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా టీంకి వెనకాల కూడా ఇదే పాట రావడం అనేది ఇంత ఈ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోకి ఈ పాట వెళ్ళిపోద్దని మాత్రం నేను ఊహించలేదు. అదే సార్, నిన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ పాట మొత్తం ఆ విజయానికి అన్వయించుకున్నారు అందరూ. ఎక్కువ మారుమోగుతుంది ఈ పాట. అంటే అధికారికంగా అదే జియో హాట్స్టార్ వాళ్ళు మన తెలుగు వచ్చే చోట ఈ పాట వేశారు. అది చాలా బాగా అనిపించింది. ఎవరో ఆ టీవీలో మ్యాచ్ చూసి వెనకాల పాట వేసి వేయడం వేరు, వాళ్ళు అధికారికంగా అలా వాళ్ళ ఛానల్లోనే వేయడం వేరు కదా. అది చాలా సంతోషాన్ని కలిగించింది.